Hi friends, welcome back to Filmflex. Avatar Universe, Part 1 versus Part 2 versus Part 3, Fire and Ash. Biggest cinematic comparison and mega box office outlook. అవతార్ అనేది కేవలం సినిమా కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఒక రెవల్యూషన్. జేమ్స్ కెమెరాన్ 3D టెక్నాలజీని కథలో కలిపి పాండోరా అనే ప్రపంచాన్ని నిజంగా జీవించేటట్టు చేశాడు. నేచర్ వర్సెస్ గ్రీడ్, ఇమోషనల్ లవ్ స్టోరీ, విజువలీ బ్రెత్ టేకింగ్ నావీ కల్చర్, ఇవి కలిసి అవతార్ 1ను ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మార్చాయి. సుమారు $237 మిలియన్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా $2,900 మిలియన్ పైగా వరల్డ్ వైడ్ గ్లోస్ చేసి ఇప్పటికీ సినిమా హిస్టరీలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇండియాలో కూడా అప్పట్లో అవతార్ ఒక ట్రెండ్ సెటర్ అయింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ స్కెప్టిసిజం మధ్య వచ్చిన రిలీజ్ తర్వాత అన్ని డౌట్స్ తొలగించింది. వాటర్ ట్రైబ్స్, అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్, ఫ్యామిలీ ఇమోషన్, స్టోరీ సింపుల్ అయినా ఎక్స్పీరియన్స్ జైగాంటిక్. కెమెరాన్ మరోసారి చెప్పాడు, కంటెంట్ ప్లస్ టెక్నాలజీ కలిస్తే ఆడియన్స్ తప్పకుండా టీనేజ్కొస్తారు. సుమారు $350 నుంచి $400 మిలియన్ బడ్జెట్, కానీ కలెక్షన్స్ మాత్రం $2,300 మిలియన్ కంటే ఎక్కువ. ఇది అవతార్ బ్రాండ్ ఫటీగ్ లేదని సాలిడ్గా ప్రూవ్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి మొత్తం అవతార్ ఫైర్ అండ్ యాష్ మీదే. ఇది సీక్వెల్ కాదు, పాండోరాలో యుద్ధానికి ఆరంభం. ఫైర్ అండ్ యాష్ థీమ్ అంటే డార్కర్ టోన్, విలెంట్ ల్యాండ్స్కేప్స్, వోల్కానిక్ రీజన్స్, అగ్రెసివ్ నావీ ట్రిప్స్. నేచర్ ఇట్సెల్ఫ్ టర్న్స్ హోస్టిల్. ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ వార్స్, మోరల్. అవతార్ యూనివర్స్లో ఇప్పటివరకు లేని ఇంటెన్సిటీ ఈ భాగంలో కనిపించబోతోంది. కెమెరాన్ ఇన్సైడర్స్ చెప్తున్నమాట, దిస్ ఇస్ ద డార్కెస్ట్ అండ్ మోస్ట్ ఇమోషనల్ అవతార్ యెట్. బడ్జెట్ అండ్ స్కేల్. అవతార్ 3 కూడా $350 మిలియన్ కంటే ఎక్కువ స్కేల్లోనే రూపొందింది. అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్, నెక్స్ట్ జెన్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్, లాంగ్ టర్మ్ ఫ్రాంచైజ్ ప్లానింగ్, ఆల్ టుగెదర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాటిక్ వెంచర్స్ ఎవర్. రిలీజ్ డేట్ December 19th, 2025. గ్లోబల్ హాలిడే అడ్వాంటేజ్ ఈక్వల్ మ్యాసివ్ ఫుట్ఫాల్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా టీంకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది.